హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అభ్యాసన ఛానల్. ఈరోజు మనకి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సిద్దిపేట జిల్లాలో ఉద్యోగాల నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఎవరికైతే 10th, డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉన్నాయో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. వీడియో కనుక పూర్తిగా చూసినట్లయితే వివరాలను తెలుసుకుందాం. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా అభ్యాసన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం చూస్తున్నది అఫీషియల్ వెబ్సైటు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ప్రభుత్వం సిద్దిపేట జిల్లాకు సంబంధించిన అఫీషియల్ వెబ్సైటు. ఇక్కడ మనం కనుక స్క్రోల్ చేసినట్లయితే వాట్స్ న్యూ కింద రిక్రూట్మెంట్ ఆఫ్ వేరియస్ పోస్ట్స్ ఇన్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ సిద్దిపేట ఉంది. క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఓపెనింగ్ ట్యాబ్ అంటే ఇక్కడ రిక్రూట్మెంట్లో మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ సిద్దిపేట నోటిఫికేషను, టైం ఎప్పటిదాకా ఇచ్చారు అప్లై చేసుకోవడానికి, ఇది అప్లికేషన్ ఫాము, ఇంకా గైడ్ లైన్స్ ఏంటి పూర్తి రోజు ఇవ్వడం జరిగింది. మనకు లాస్ట్ డేట్ వచ్చేసి 14/3/2024. ఇవాళ డేట్ మనకు 5th అనుకుంటే ఇంకా 9 days టైం ఉంది. ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలి. సిద్దిపేట జిల్లా వాళ్ళు బై హ్యాండ్ అప్లై చేసుకోవడం బెటరు, ఎందుకంటే టైం తక్కువగా ఉంది కాబట్టి డైరెక్ట్గా బై హ్యాండ్ చేసుకోవడం బెటర్ అండి. ఇక్కడ నోటిఫికేషన్ క్లిక్ చేస్తే ఓపెన్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఈ నోటిఫికేషన్లో మనకి ఏమి ఇచ్చారంటే సిద్దిపేట జిల్లాలో మనకు ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. 14 మార్చ్ వరకు లాస్ట్ డేట్ అవుతుంది. ఎక్కడ అప్లై చేసుకోవాలంటే మనకు ఇక్కడ చూడండి, జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి సిద్దిపేట, ఆఫీస్ నెంబర్ S30 కార్యాలయం అంటే కలెక్టరేట్ ఆఫీస్లోనే ఉంటుంది. అక్కడికి వెళ్తే మీరు అప్లై చేసుకోవచ్చండి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే మెయిన్గా నేను చెప్పేది చూడండి ఒకసారి. క్వాలిటీ మేనేజర్, మాస్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ మేనేజ్మెంట్ క్వాలిఫికేషన్ ఉండాలి. తర్వాత మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ BSc నర్సింగ్ ఉంటే జీర్ణం ఉన్న అప్లై చేసుకోవచ్చు. ఫిజిషియన్స్ పీజీ జనరల్ మెడిసిన్ ఉండాలి. ఫిజియోథెరపిస్ట్కి ఏమో బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ BPT ఉండాలి. ఇక్కడ పక్కకు మనకు పోస్టులు ఇచ్చారు. ఇక్కడ మీరు చూసినట్లయితే క్వాలిటీ మేనేజర్ ఒక పోస్ట్ ఉంది, MLHP 32 పోస్టులు ఉన్నాయి. ఫిజిషియన్ ఒక పోస్ట్ ఉంది, ఫిజియోథెరపిస్టు BPT బ్యాచిలర్ ఫిజియోథెరపీ ఒక పోస్ట్ ఉంది. స్టాఫ్ నర్సు BSc నర్సింగ్, జనరల్ నర్సింగ్ 38 పోస్టులు ఉన్నాయి. ANM MPHA ట్రైనింగ్ కోర్స్ ఒక పోస్ట్ ఉంది. ఫార్మసిస్టు D ఫార్మసీ కానీ B ఫార్మసీ చేసి ఉండాలి, 6 పోస్టులు ఉన్నాయి. సపోర్ట్ స్టాఫ్ అవుట్సోర్సింగ్ 10వ తరగతి ఉండాలి, ఒక పోస్ట్ ఉన్నది. ఇది నోటిఫికేషన్లో ఇచ్చారండి, చూసుకోండి ఇక్కడ. తర్వాత క్వాలిటీ మీద కూడా ఇచ్చారు కదండి. నెక్స్ట్ చూసినట్టయితే టైమ్ లైన్ ఫర్ రిక్రూట్మెంట్, ఇక్కడ ఓపెనింగ్ టైం క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. అంటే నోటిఫికేషన్ మనకి ఇచ్చింది ఎప్పుడు అంటే March 1st. మనకు ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పటి నుంచి తీసుకుంటున్నారంటే March 2nd నుంచి తీసుకుంటున్నారు. లాస్ట్ డేట్ వచ్చేసి మనకు March 14th. స్క్రూటినీ అప్లికేషన్లు March 18. డిస్ప్లే ఆఫ్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు ఉంటుంది అంటే 19th రోజు ఉంటుంది. ఆబ్జెక్షన్స్ అంటే 26లో ఇవ్వాలి. ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చేసి 27th మార్చ్కి అయిపోతుంది. డేట్ ఆఫ్ కౌన్సిలింగ్ జాబ్స్కి వచ్చేసి 28 మార్చ్కి కంప్లీట్ అయిపోతుందండి. నెక్స్ట్ ఇక్కడ చూస్తే అప్లికేషన్ ఫామ్ ఉంది. ఓపెనింగ్ ట్యాబ్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఈ అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది, బై హ్యాండ్ ఫిల్ చేయాలి. ఇక్కడ మీ క్యాండిడేట్ నేము, ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, జెండరు, అప్లైయింగ్ ఫర్ ద పోస్టు, కమ్యూనిటీస్ ఏది, ఇంకా క్రిమిలేర్ ఉందా లేదా, PH ఉన్నా కాదా, NCC కాదా, అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ID, మీరు ఎక్కడ చదువుకున్నారు, 1st to 10th క్లాస్ వరకు డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. తర్వాత క్వాలిఫైయింగ్ అంటే మీరు ఏ పోస్ట్ కూడా ఆ పోస్ట్కి సంబంధించిన క్వాలిఫికేషన్ ఇక్కడ రాయాల్సి ఉంటుంది. తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్ డీటెయిల్స్ ఉంటాయి కదండి, కౌన్సిల్ స్టాఫ్ వరకు అవి ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత డీటెయిల్స్ ఆఫ్ మార్క్స్ ఇన్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్, ఎన్ని మార్కులు వచ్చాయి, ఎంత పర్సెంట్ వచ్చింది. తర్వాత మీరు DD ఎంత తీశారు, ఎక్కడ తీశారు, దాని డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. డేట్ ఎంత, ఏ ర్యాంకులు తీసినది. ఇక్కడ మీ సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేటు, లిస్ట్ ఆఫ్ ఎంక్లోజర్స్ అన్నీ కూడా ఇక్కడ పెట్టాల్సి ఉంటుంది, ఏమేమి పెడుతున్నాం అనేది కూడా. ఇది అక్నాలజ్మెంట్ మనం ప్రింట్ తీసుకుపోతే వాళ్ళు ఇక్కడ తీసుకొని మీ పేరు రాసేసి వాళ్ళు ఇక్కడ సైన్ చేసి ఇస్తారు, రిసీవ్డ్ లాగా. సో దీనికి సంబంధించి మనకి గైడ్ లైన్స్ ఇక్కడ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది కానీ. సో ఇది గైడ్ లైన్స్ అండి. మొత్తం ఇక్కడ 97 ఉన్నాయి కదండి. ఏజ్ వచ్చేసి 18 years కంప్లీట్ అయి ఉండాలి. 46 years కంటే తక్కువ ఉండాలి. SC ST BC EWS వాళ్ళకు ఇంకొక 5 years ఎగ్జిబిషన్ ఇచ్చారు, అంటే 51లోపు అప్లై చేసుకోవచ్చు. ఇంకా NCC వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండి. ఇది మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉంటుంది, ఎలాంటి ఎగ్జామ్ ఉండదు. మీకు క్వాలిఫికేషన్ వచ్చిన మార్క్స్ని బట్టి ఇక్కడ ఫిల్లింగ్ చేస్తారు. సో 100లో 90 మార్క్స్ మన క్వాలిఫికేషన్ బట్టి ఉంటుంది. రిమైనింగ్ 10 మార్క్స్ వచ్చేసి ఇక్కడ
మన ఏమంటున్నారంటే ఏజ్ని బట్టి ఇస్తారు. హౌ టు అప్లై ఆన్లైన్లో నేను చెప్పాను కదా, అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకుని బై హ్యాండ్ అప్లై చేసుకోవాలి. ఇక్కడ మీరు చూసినట్లయితే సర్టిఫికేట్స్ ఇక్కడ అన్నీ కూడా మీరు ఖచ్చితంగా సెల్ఫ్ అటెస్టేషన్ చేయాల్సి ఉంటుందండి. 10th, ఇంటరు, క్వాలిఫైయింగ్ డిగ్రీ, మెమోస్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్, క్యాస్ట్ సర్టిఫికేటు, తర్వాత బోనాఫైడ్, పిహెచ్ సర్టిఫికేటు, ఇంకేదైనా సర్టిఫికేట్ ఉన్నా కూడా అన్నీ కూడా ఖచ్చితంగా పెట్టాల్సి ఉంటుంది. ఫోటో కూడా అతికించాల్సి ఉంటుంది. నోటిఫికేషన్ చేసి ఇచ్చారండి. సో ఇక్కడ వేకెంట్ పోస్టులు ఎక్కడికన్నీ అనేది ఇవ్వడం జరిగింది. సో స్టాఫ్ నర్సు అన్నీ కూడా ఎక్కడెక్కడ వేకెన్సీ అనేది మొత్తం ఇవ్వడం చూసుకోవచ్చు మీరు ఇక్కడ. సో నేను డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.